అండి తెచ్చినావా? కాఫీ ఫ్రెష్ అయిపోయారా? అది ఇవాళ మా బాబాయ్ వస్తా అన్నాడు. ఇవాళ నేను ఇక్కడ ఉండట్లేదు, పని మీద బయటకు పోతున్నా. 2 days వరకు రాను నేను. ఆయన మొన్న ఇల్లు కొన్నాడు, ఫ్లాట్. దానికి 1 crore అయిపోయింది. ఇంకా రిజిస్ట్రేషన్కి 5 lakhs పెండింగ్ ఉన్నది. అది తీసుకొని వస్తున్నాడు. ఎంతైనా మా బాబాయ్ కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను ఉండట్లేదు కదా ఇక్కడ, నేనున్నా మంచిగా చూసుకుంటుండే. నేను ఎలా చూసుకోగలుగుతానండి మీరు లేకపోతే? నేను ఇంట్లో ఒక ఆడపిల్ల, నేనే ఒక దాన్ని ఉంటున్నాను కదా. అలాంటి ఆయన అట్లా అంటాడేం కాదు. మా బాబాయ్ ఆయన మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఊళ్ళో చాలా పెద్ద మనిషి ఆయన. సో 5 లక్షలు పట్టుకుని వస్తున్నాడు రిజిస్ట్రేషన్కి. జాగ్రత్త చూసుకో కొంచెం. సరే. నేను ఇంకా 2 days వరకు రాను కదా, 3rd day వచ్చేస్తా. ఆయన పెండింగ్ వర్క్ తీసుకొని మొత్తం వర్క్ మొత్తం చూసుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ నుంచి వెళ్ళి. బయట హాల్లో పడుకోమని చెప్తాను. సరే, నువ్వు ఇక్కడ పడుకో. ఆయన ఇక్కడ వండుకుంటే బయటనే వండుకుంటాడు. సరే అండి, మీరైతే జాగ్రత్తగా ఉండండి, టైం తింటూ ఉండండి, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. సరేనా? ఫోన్ చేస్తుంటా అప్పుడప్పుడు. సరే, లిఫ్ట్ చేయి. సరే అండి. సరేనా? టైం అయిపోయింది, వెళ్ళొస్తాను నేను. టిఫిన్ బయట చేస్తారా? టైం అయిపోయింది, బయటనే ఆఫీస్లోనే వేసేసి. సరే. బ్యాగ్ ఏడు ఉన్నది? బయట ఉంది, రండి. రెడీ అయిపోతున్నాను. జాగ్రత్త. సరే, ఇంకా ట్రై చేస్తా. బాయ్, మరి జాగ్రత్త. ఆయన వస్తాడు, చూసుకో. జాగ్రత్త చూసుకో. సరేనా? ఇంకా పెద్దగా వస్తుంది, ఇక్కడ రాలేదు. టైం ఏమో 2 అయిపోతుంది. సర్లే, ఆయన ఎప్పుడు వస్తుందో నేను తినేస్తాను. వస్తున్నా. పెద్ద మామయ్య గారు వస్తున్నా. బాగున్నాను. ఆయన వర్క్ పని మీద 2-3 రోజులు పడుతుందని చెప్పారు. వస్తున్నానని చెప్పారు. కూర్చోండి మామయ్య గారు లోపల. 3 రోజులు పడుతుందని చెప్పారు. ఇలా కూర్చోండి, పెద్దవాళ్ళు మాట కూర్చోండి. మంచిగా తీసుకురానండి. అది మీ అబ్బాయి గారు చెప్పారండి, మీరు వస్తున్నారని. ఇది ల్యాండ్ పని మీద అంట కదా. అదే అమ్మా, ఇక్కడ ఇల్లు అన్నాం కదా, 1 కోటి రూపాయలు అయింది. ఇంకా 5 లక్షలు ఉంది రిజిస్ట్రేషన్కి. అవి కట్టేసి పేపర్స్ అవి తీసుకుందాం అనుకున్నా. నాకు అది చెప్పలేదు కూడా, బయటికి పోతున్నా బాబాయ్ పని మీద. లేదంటే నేను 2 రోజులు ఆగొచ్చేవాడిని. ఇవాళ పొద్దున్న ఆయన సడన్గా మెయిల్ వచ్చింది, వర్క్ ఉంది, నేను వెళ్ళాలి, 3 days పడుతుందమ్మా అని చెప్పారు. వెళ్ళారు. మీరు వస్తానని చెప్పారు. సరే అయితే 2 రోజులలో వస్తాడు ఆడు. వస్తారు. సరే అయితే ఇవి 5 లక్షలు ఉన్నాయమ్మా, నీ దగ్గర పెట్టు, నేను పోయేటప్పుడు తీసుకుంటా. సరే. ఇవి కూడా సరిపోతాయో సరిపోవో నాకు ఏం అర్థమవుతుంది. సరిపోతే అని అన్నారు కదా ఇందాక. పోయితే చాలా ఒక 2 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటేనే మంచిది కదమ్మా. 5 లక్షలు అంటే 5 లక్షలు అయితే అదే నిజమే అందరు. సరే అండి, నేను చూసుకుంటాను, నా దగ్గర పెడతాను. మీ అబ్బాయి గారు వచ్చినట్టు మాట్లాడి ఇవన్నీ సెటిల్ చేసుకొని మీరు వెళ్తారు. సరే, కూర్చోండి, మీకోసం ఫుడ్ తీసుకెళ్తాను. మళ్ళీ వాటర్ తీసుకో.
అవన్నా తెచ్చిన. అదే మా అన్న కొడుకు లేడన్న, ఆడు పని మీద బయటకు పోయిండంట. ఇక పేపర్లు ఎట్లెట్లుంటాయో ఏందో నాకు తెలియదు. అదే నా పేరు కాదన్న, మా భార్య పేరు ఉండాలి ఇల్లు పేపర్ల మీద. అవును తెచ్చిన 5 లక్షలు. అవునవును, నాకు ఇంకా 2 రోజులు పడుతుందన్న మీ దగ్గర రానికి. ఎందుకంటే ఆడు ఇప్పుడు లేడు ఇంట్లో. 2 రోజులు పడుతుందంట దానికి రానికి. అన్ని తీసుకొని వస్తాను, నేను ఒక్కనే అయితే రాలేను. సరే సరే మంచిది. పేపర్లు ఎన్నో చేపియమన్నాడు, నాకు ఫోన్ చేస్తున్నా. హలో హలో బాబాయ్. రవి ఏడారా? ఇక్కడ పొద్దున్నే నాకు మెయిల్ వచ్చిందని ఇక్కడ రమ్మని ఆఫీస్ కాడికి. 2 డేస్లో వచ్చేస్తాను నేను. ఒక మాట కూడా చెప్పకుండా పోయినాం రా. నేను వచ్చిన ఇప్పుడే ఇంటికి, కోడలు ఒక్కటే ఉందిగా. అది ఇలా బయటకు పోదాం అనుకున్నాము. సో మార్నింగే నాకు మెయిల్ వచ్చింది తొందరగా ఆఫీస్ రమ్మని. చాలా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంటా అని చెప్తే వచ్చేసిన నేను. ఇక నీకు ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఎల్లుండి వచ్చేస్తాడు, 2 డేస్ పడుతుంది. సరే మరి నువ్వు వచ్చేదాకా ఎట్లా రా, నేను పైసలు కూడా తీసుకొస్తాయి. వెయిట్ చేయి బాబాయ్, ఆమె చూసుకుంటుంది. పిల్ల ఒక్కతే ఉంది కదరా, నేను ఇంట్లో ఎట్లా ఉంటాయి ఎక్కువ. ఏం కాదులే, వచ్చేస్తాను 2 డేస్లో వచ్చేస్తే. అడ్జస్ట్ అయిపో బాబాయ్, ఏం చేస్తాం. అడుగు పేపర్ ఏమో తీసుకురా అంటుండ్రా. పేపర్ ఎట్లా నువ్వు వచ్చినాక తెస్తావా? నేను తెస్తా. అది నేను తెస్తాలే బాబాయ్. నువ్వు తెస్తావా? అదే పేపర్ తెచ్చుకొని సైన్ చేయనీకి అని చెప్తుండాడు. అదే సరే అయితే రా, నువ్వు నేను ఎదురు వస్తాను నీకోసం. నేను తెస్తాను నామినేషన్ పేపర్. సరే బాబాయ్, జాగ్రత్త. సరే. మా మామయ్య గారికి మా ఆయనకి లేదు, మా చిన్న మామయ్య గారికి ఎలా ఉందో అర్థం కాలేదు. ఇదంతా నాకు తెలియదు. పెళ్ళికి తెలిసి ఉంటేనా ఈయన 5 లక్షలు పట్టుకొని వచ్చాడు. ఈ డబ్బులు ఎలాగైనా నాకు నా దగ్గర చేసుకోవాలి. లేదంటే కోటి రూపాయలకి 5 రాస్తున్నారు కదా, ఎలాగో మా చిన్న అత్తయ్య గారి మీద రాస్తున్నాను కాబట్టి అలా రాయించుకుంటా. నా పిల్లలు రాయించుకుంటాను. నేను ఏదో చేయాలి, ఈ 2 రోజులు ఏదో చేయాలి. ఎలాగన్నా నా వైపు తగ్గించుకుంటూ చేయాలి. ఏదో చేస్తాను. ఇంత ఆస్తుందో నాకు అస్సలు తెలియదు. ఆస్తావా? మా ఆయనకి లేదు, మా మామయ్య గారికి లేదు, మా చిన్న మామయ్య గారికి ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నా మాటలు పెట్టలేదురా. ఎక్కడున్నారు? ఈ 2 రోజులు ఏదో రకంగా చేయాలి. ఇంకా కోటి రూపాయలు ఇస్తాను, నా పేరు మీద రాస్తాను. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, అదే భోజనం చేస్తారా? పడుకుంటారా? ఎప్పుడు వద్దాం, వేరే పని ఉంది బయటికి వేసి వచ్చినాక తింటా. బయటికి వెళ్దా? కొంచెం తినేసి వెళ్ళండి. వద్దు, నేను వచ్చినాక తింటా. నువ్వు తిని పడుకో. సరే, బయట ఏం తినకండి, మీకోసం నేను వంట చేస్తాను. సరే. మామయ్య గారు భోజనం చేస్తారు కదా, మీరు పడుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను. దాన్ని వద్దులే అమ్మా, నువ్వే అనుకుని నేను అనుకుంటా. మీరు పెద్దోరు కదండి, మీరు దాంట్లో పడుకోండి, నేను పడుకుంటాను. నాకు ఇది అలవాటండి. సరే, మీరు ఎక్కడ పడుకోండి. దుప్పటి కాలుతూ ఉందండి. సరే.
ఇంత బయట అనుకున్నాం. అంటే మామయ్య గారు మీ అబ్బాయి పక్కన పడుకోవడం అలవాటు అవ్వడం వల్ల నైట్ కొంచెం భయం వేసి మీ పక్కకు వస్తాను మామయ్య గారు. సరే సారీ మామయ్య గారు. ఏమైనా అనుకుంటారా? మనకు కావాల్సింది అదే కదా. మామయ్య గారు కాఫీ తీసుకోండి. మామయ్య గారు పొద్దున్న మీరు తప్పుగా అనుకోకండి. పర్లేదు అమ్మా, ఏదో మీ అబ్బాయి గారు కొంచెం అలవాటు అవ్వడం వల్ల అదే భయపడ్డాం అనుకుని నేను కూడా టిఫిన్ తీసుకొస్తాను. తినడానికి వస్తారా హాల్లోకి? పర్లేదమ్మా, కాఫీ ఆడినా కదా, చాలా వద్దులే. ఇంకా వద్దా? సరే తాగండి అయితే, వస్తాను. మామయ్య గారు పొద్దునకి వెళ్ళారు, ఇంకా రాలేదు. అసలు మధ్యాహ్నం తినలేదు కూడా తెలియదు. ఇంకెప్పుడు వస్తారు? వాళ్ళ అబ్బాయి ఏమో మా నాన్న తిన్నారా, మా బాబాయ్ తిన్నారా అనేసి అడుగుతున్నారు. ఇంకా రాలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళారు? మామయ్య గారు వచ్చారా? పొద్దున్న వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. ఎక్కడికి వెళ్ళారు? వాడు పేపర్లే సప్లై చేయట్లేదమ్మా, నేను పైసలు పెట్టి భయంగా అనుకున్నాను. మరి మధ్యాహ్నం ఎక్కడైనా తిన్నారా లేదా? తిన్నా వాడు వస్తే కానీ పని అయ్యేటట్టు లేదు. అది ఇప్పుడు తిన్నారా? కొట్టించిన ఏమవుతుందమ్మా, కొన్ని పాలు ఉంటే పాలు పట్టుకోరా చాలు. పాలు తాగుతారా? సరే మరి. మీరు ఫ్రెష్ అవ్వండి. మా అమ్మ గారికి ఈరోజు ఎలాగైనా పాలలో ఈ మందు కలపాలి. కలిపితే అసలు ఆయన ఏం చదువులో గుర్తుండదు. స్మెల్ ఏం రావట్లేదు. మామయ్య గారు పాలు తీసుకో. తాగి మొత్తం చదివినాయి తాగేసి అక్కడ పడుకోండి. మామయ్య గారు అలా పడుకోండి. ఇవాళ అలసిపోయారు కదా, అందుకే మొఖం తిరుగుతున్నట్టుంది. పడుకోండి. ఇంకా అలా చేయండి, వాడుకున్నారు. మామయ్య గారు ఈరోజు ఎలాగైనా నా దగ్గర చేసుకొని ఆస్తి మొత్తం నా దగ్గర కొట్టేసుకొని నా పేరు మీద రాసుకుంటాను. రేపు కాదు మీకు ఏం గుర్తుండు.
నాకేం గుర్తులేదమ్మా, నేను ఏం చేసిన అసలు? మీ అబ్బాయి గారు తెలిస్తే ఏమంటారు? మిమ్మల్ని ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు మీకైనా తెలుసా? నేనేం చేసినామా, నాకు అసలు గుర్తే లేదు. నేను బయటికి పోయి వచ్చి అలసిపోయి వండుకున్న పాలు తాగి అంతే. ఏం చేయలేదా? సరే మీ అబ్బాయి గారు వచ్చాక చెప్తాను. నేను అదేం చేయలేదు. కాదమ్మా, కాదు, నేనేం చేయలేదు. తప్పు జరిగినట్టుంటా, నేను అంత మనసు మీద తీసుకుంటా. లేదా మీ అబ్బాయి గారు వచ్చాక చెప్తాను. నేను అనవసరంగా ఏదో ఉన్నా అమ్మా, సారీ అమ్మా, నీకు దండం పెడతా. నాకు ఏదో నిద్రలు అయినట్టుంది కానీ నేను కావాలని చేయలే. నా జీవితం నాశనం చేశారు మీరు. ప్లీజ్ అమ్మా, నన్ను క్షమించు. మీ అబ్బాయి గారు చెప్పకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఆలోగిస్తారా మీరు? ఏం చేయాలి చెప్పు. లేదని మీరు ఏం చేయలేరు. నేను మీ అబ్బాయి గారికి చేస్తా అమ్మా, నీకు దండం పెడతా. నువ్వు చెప్పినట్టు చేస్తా. లేదని మీరు చేయరండి. చెప్పినట్టు చేస్తా. నేను చెప్పు, ఈ విషయం ఎవరికి తెలియదు. సరే అయితే మీరు తెచ్చిన 5 లక్షలు ఇంట్లో పెట్టేసేసి మీకే సంబంధం లేనట్టు మీరు వెళ్ళండి. అలాగే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నారో సగం కూడా మా ఆయన పేరు మీద కూడా రాయండి. అట్లెట్లా అవుతారమ్మా, అది ఎంతో కష్టపడి కొనుక్కున్నాం మేము. నేను నా పేరు మీద రాయమని చెప్పట్లేదు, మా ఆయన పేరు మీద సగం రాయమని చెప్తున్నాను. వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఉన్నాయమ్మా, వాళ్ళు అమ్ముకొని తిన్నారు. నేను రూపాయి పోగేసి అన్ని జమ చేసుకొని ఇప్పుడు కొనుక్కున్నామ్మా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నాకు కూడా. అంత పెద్ద శిక్ష చేయకమ్మా. అలాగైతే నేను మీ అబ్బాయి గారు చెప్తానండి. నాకు పిల్లలు లేరు, మీరు నన్ను ఇలా చేశారని మీ అబ్బాయి గారు చెప్తాను. మీరు చేయరని చెప్పారు కదా. చేస్తా అమ్మా, చేస్తా. నాకు తప్పుతారా? నాకు చేస్తా. ఆ పైసలు కూడా నువ్వే ఉంచుకో. అవి ఇక ఇల్లు కొనుక్కొని నేను మళ్ళీ వానికి రిటర్న్ ఇచ్చేసి కొన్ని పైసలు నేను మొగనికి ఇచ్చేసి మళ్ళీ మీ జోలికే రాని. ఆగండి ఒకసారి, నా మీద ఒట్టేసి చెప్పండి. మీ అబ్బాయి గారికి నేను చెప్పకూడదు అనుకుంటే మాకు ఆ ఇల్లు రాసివ్వను. 5 లక్షలు కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. 5 లక్షలు కూడా వదిలేసి వెళ్ళిపోతా. నీ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ ఆయన కూడా సగం పైసలు ఇస్తా. సరే వెళ్ళండి. నేను మీ అబ్బాయి గారికి ఏం చెప్పను. నేను పొండి ఇక్కడి నుంచి. ఏదో చేయాలనుకున్నాను, చేసేసాను. ఏం జరగకపోయినా ఏదో జరిగిపోయినట్టు క్లియర్ చేశాను. మా 5 లక్షలు మాకు వచ్చేసి ఆ ఇంట్లో కూడా సగం భాగం కూడా బాగా వచ్చింది. అమ్మా, ఇంత ఆస్తి మీ కట్టుకొని మాకేమీ లేకుండా చేస్తారా? సర్లే, మొత్తానికి ఏదో నేను సాధించేసాను. తొందరలో మొత్తం అన్నీ మా పేరు మీదకి వచ్చేస్తాయి. అది నాకు చాలు.